యేసయ్యా, నేను నీ గురించి చాలా కథలు విన్నాను. అయినా నేను ఎప్పుడూ నిన్ను చూడలేదు, నీతో మాట్లాడలేదు. నీతో మాట్లాడాలని, నిన్ను చూడాలని నాకు చాలా ఆశగా ఉందయ్యా. నీతో ఎలా మాట్లాడగలను? నీవు ఎప్పుడు నా దగ్గరే ఉండాలంటే నేనేం చేయాలి? నా చిన్నారి, అదిగో ఆ బైబిల్ తీసుకో, చదువు. ఎప్పుడు నేను నీతోటే ఉంటాను, నా మాటలు నీతోటే ఉంటాయి. అప్పుడు నేను నీ తోడుగా ఉంటాను, నీ హృదయంలో ఉంటాను. యేసయ్యా, నేను సిద్ధంగా ఉన్నాను. నీ మాటలు చదవాలని, నీ మనస్సును తెలుసుకోవాలని ఆశగా ఉంది. ఏం చదవను? ఇదిగో బైబిల్ తెరిచి ఇక్కడ ఏదో వాక్యం ఉంది, చదువుదాం. కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 72 వచనము. వేల కొలది వెండి బంగారము నాణ్యముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. నేను ప్రతిరోజు ఇలాగే వాక్యము చదివి దేవుడి మనసుకి దగ్గరగా ఉంటాను, దేవుడి మనసును అర్థం చేసుకుంటాను. నా ప్రియ కుమారి, నీ హృదయంలో నేను నివాసము చేస్తాను. ఎప్పుడు నీతోనే ఉంటాను, భయపడకుము. ఓ థ్యాంక్ యూ యేసయ్యా. నీ మాటలు నా హృదయంలో ఉంచుకున్నాను. నీ మాటలు నాకు జీవ మార్గము. ఇక్కడి నుంచి నేను ఒంటరిగా లేను అన్నమాట నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నీవెప్పుడు నాతోనే ఉంటావు కదా యేసయ్యా. థ్యాంక్ యూ యేసయ్యా. నిశ్చయముగా ఎల్లప్పుడూ నీతో ఉంటాను, భయపడకుము. నీ హృదయంలో నేనుంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను, భయపడకుము.